నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి తండ్రి మందడి సదాశివరెడ్డి మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే వివిధ పార్టీల నాయకులు విచ్చేసి సదాశివరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి తండ్రి సదాశివరెడ్డి సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావతి రవీంద్రకుమార్, నల్గొండ జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచెల్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కంచెల్ల కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, బండారు ప్రసాద్, మాదగాని శ్రీనివాస్ గౌడ్, పిల్లి రామరాజు, కాంగ్రెస్ నాయకులు పాషం రామరెడ్డి, సంపత్ రెడ్డి, గోలి అమరేందర్ రెడ్డి, బకరం వెంకన్న, సిపిఎం నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మాలి శరణ్యారెడ్డి, ఏర్పుల రవి, డాక్టర్ యాదగిరి, భిక్షం గౌడ్, విక్టర్, షోయబ్ తదితరులు విచ్చేసి సదాశివరెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.